మన జాన్ చెట్టు కాయలు కాసేసింది, హార్వెస్ట్కి వచ్చేసింది. పండిందా? బాగా పండాయి. పండిన కాయలు 3 కాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఈ కొమ్మకు ఒక కాయ ఉంది, ఇది కోస్తున్నాను. కాయ కోసుకొని బుట్టలో వేసేసుకోవడమే. తింటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అలహాబాద్ సఫేది, చిన్నగా ఉంటాయి కాయలు, బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది మనకి, పండిందా? పచ్చగా పండింది కాయ. ఇది కూడా కోసేద్దాం ఇవాళ. టేస్ట్ చూద్దాం ఈ కాయ ఎలా ఉందో. ఈ ఆర్గానిక్ ఎరువులు వేసి పండిన కాయ ఇది. ఇది టేస్ట్ చూద్దాం. ఇది ఆర్గానిక్గా పండించిన కాయ, పురుగు మందులు ఏం కొట్టకపోయినా ఏమైనా డస్ట్లు కానీ ఏదైనా చీడ పురుగులు కానీ ఉంటే పోతాయని కడుగుతున్నాను కాయ కడిగేసి టేస్ట్ చూద్దాం. సూపర్, కాయ టేస్ట్ చాలా బాగుంది. లోపల ఈ కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనం 3 కాయలు కోసేసాం. ఇక్కడ ఇంకా 3 పిందెలు ఉన్నాయి, ఇవి రెడీ అవ్వాలి. ఇక్కడ ఒకటి ఉంది, 4 కాయలు ఉన్నాయి. ఇంకా 5వ పిందె ఇంకా రెడీ అవుతుంది. 5 పిందెలు ఉన్నాయి, 5 అండ్ ఇదొక పిందె ఉంది మనకి. మొత్తం ఇంకా 6 కాయలు రావాలి. ఎప్పుడు వస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. అయితే ఇప్పుడు కాయలు కోసారు కదా, ఆ కొమ్మ ఏమన్నా కట్ చేయాలా? ఎలా మెయింటెనెన్స్ చేస్తారు? ఏ కొమ్మకైనా కాయలు వచ్చేసిన తర్వాత ఆ కొమ్మ కట్ చేసేయాలి. అంతవరకు కట్ చేసేసాక మళ్ళీ ఆ కొమ్మ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు కింద అంతా కాయలు కట్ చేస్తాం కదా, కాయలు వచ్చి కొమ్మ కట్ చేసేసాక పైన మళ్ళీ పిందెలు వస్తాయి. ఆ పిందెలు మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కింద వస్తే అలా సైకిల్ రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అంతవరకు కొమ్మలు కట్ చేసేయాలట, చెట్టు బలంగా పెరిగి నెక్స్ట్ క్రాప్ ఎక్కువ వస్తుందట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.